అవసరం దేనికి? అవసరమైన వస్తువుల గురించి అవసరమా? వస్తువు అంటే ఏంటి? సహజంగా వస్తువు అంటే పదార్థం. పదార్థం అంటే ఏంటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలతో పంచతన్మాలతో జ్ఞాన కర్మేంద్రియాలతో ఉన్నవి అన్నీ కూడా తను తాను గ్రహించి గుర్తించి తెలుసుకునేవన్నీ అవసరమే. ఇక్కడేంటి? తనను తాను గుర్తించి గమనించి తెలుసుకునేవన్నీ అవసరం అంటున్నా. అదే ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి? దేనికి ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి? దేని నిమిత్తం ఉన్నాయంటే సహజంగా ఉన్నాయి అంతే. సహజంగా ఎందుకున్నాయి? నువ్వు మాట్లాడుతున్న సహజం, శబ్ద లక్షణం ఉంది కాబట్టి శబ్ద లక్షణం సహజమే. ఆ శబ్దం ఉందని భావించడం, తలంచడం, ఆలోచించడం, శబ్దం భావన సహజం కాబట్టి భావంగా కావచ్చు, శబ్దం కావచ్చు, రెండు అవిభాజ్యంగా ఉన్నవి. ఏదో ఒక శబ్దం చేయి, అరే అదేమిటో ధ్వని, మేఘధ్వని. గర్జన ఏంటి? పిడుగులు పడుతున్నాయి. ఇక్కడ ఏముంది? మేఘధ్వని అనగానే ఏమవుతుంది? మెరుపులు రావచ్చు, రాకపోవచ్చు. గర్జనలో సౌండ్ వస్తుంది, పిడుగు ఒక వెలుతురుగా పడిపోతుంది. చెట్ల మీద పడవచ్చు, మనిషి మీద పడవచ్చు, దేవాలయం మీద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు, అడవిలో పడవచ్చు. అది ఆపలేం కదా. అయితే ఇక్కడ మేఘము కానీ ఆ మేఘం యొక్క సమయంలో ఉండేటువంటి దేశకాల వస్తువుతో ఉన్న వాతావరణం కానీ ఈ పంచభూతాత్మకం ఉన్నటువంటి ఆ మేఘము తను తాను గ్రహించి నేను మేఘాన్ని, నేను కారు మేఘాన్ని, దట్టంగా వర్షం కురిపిస్తాను, వడగళ్ళ వర్షం కురిపిస్తాను, గర్జిస్తాను, అందరు లోపల ఉండండి, పిడుగులు పడతాయి, జాగ్రత్త, వస్తున్నా 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 అని అంటాయా? అను. కానీ ఈ మానవుడికి మాత్రమే. ఆ జంతువులకు ఉన్నా లేకపోయినా ఆ ప్రశ్న ఇప్పుడు అవసరం లేదు. మానవుడికి మాత్రమే. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఏదో సందర్భంలో పుట్టినదాకా చచ్చేదాకా ఇవి వర్షాలు రావటం, పోవటం, చేయటం, దేశకాల వాతావరణం మారటం, భూకంపాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి అని తనకు మాత్రమే స్వయంగా అవగాహన ఉన్నది. అవగాహన ఎవరికి? అవగాహన ఎవరికి అన్నవాడెవరు? తాను. తానంటే ఎవరు? నేను, మీరు, వారు, వీరు, అందరికీ సహజంగా ఎవరి అవగాహన వారికే స్వేచ్ఛతో ఉన్నది.